సిటీ ఇండియా న్యూస్ తెలుగు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇదైతే నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ విజన్ 2047 అంటే ఈ కాన్ఫరెన్స్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, నిష్ణాతులు వచ్చినట్లుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది. అంటే మనకు ఉన్నటువంటి సైన్స్ను, టెక్నాలజీని, వీటిని అంటే ఈనాడు ఎడ్యుకేషన్ ద్వారా అనుసంధానం చేసే కార్యక్రమం చేసి ఏదైతే భారతదేశ లక్ష్యం ఏదైతుందో, అట్లాగే రాష్ట్రం లక్ష్యం ఏదైతుందో విజన్ 2000 వికసిత్ భారత్ 2047, అట్లాగే తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047 వీటిని సాధించాలంటే, అట్లాగే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని ఈ యొక్క టెక్నాలజీని ఇంకా డెప్త్కి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలన్నప్పుడు ఈ కాన్ఫరెన్సు చాలా ఉపయోగపడుతూ ఉంది. సో ఒకటి ఎడ్యుకేషన్ను స్ట్రెంథెన్ చేయడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావడం, దానికి సైన్స్ను, ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ యొక్క ఆర్థికంగా కూడా భారతదేశం ఆర్థికంగా ఎదగడం కోసం ఎట్లయితే ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా వచ్చేటువంటి అంటే 100 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం 100 సంవత్సరాలు 2047 సంవత్సరం నాటికి ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఇందులో అందరూ నిష్ణాతులు, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, విద్యా డిపార్ట్మెంట్, ప్రభుత్వ, రాష్ట్రం, కేంద్ర యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సో ఇది ఉపయోగపడుతుంది, ఒక మంచి కార్యక్రమం. ఈ గౌరవం అనేది పాలమూరు యూనివర్సిటీకి, అంటే పాలమూరు జిల్లాకు, అవిభక్త పాలమూరు జిల్లాకు, అట్లాగే వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ గారికి మన జిల్లాకు ఒక ప్రాధాన్యత సంతరించుకున్నట్టు. సో ఇటువంటివి కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను మాట్లాడప్పుడు ఒక మాట చెప్పిన, విజన్ వికసిత్ భారత్ 2047 అయినా, రైజింగ్ తెలంగాణ 2047 రావాలన్నా గ్రామాలే పట్టుకోవాలి. భారతదేశం అంటేనే భారతదేశం యొక్క భవిష్యత్తు గ్రామాల్లో ఉంది. ఇప్పటికి కూడా 60% ప్రజలు, 70% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. కొంత మైగ్రేషన్ అయినా కూడా, మైగ్రేషన్ అయిన వాళ్ళు కూడా అండర్ ఎంప్లాయ్మెంటో లేకపోతే అన్స్కిల్డ్ లేబర్నో ఉన్నారు చాలామంది. సో ఈ విద్యారంగంలో సమూలంగా మార్పులు తెచ్చి 100% విద్యార్థికులను చేసినప్పుడే, లిటరసీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడే ఈ అన్ని లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుంది. అట్లాగే యువతను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎడ్యుకేషన్ పట్ల. దీంతో పాటుగా ఈరోజు గ్రామాలలో చాలామంది ప్రజలు, నేను ప్రతి మీటింగ్లో అడుగుతూ ఉన్నా, 100 మంది అంటే ఆ మీటింగ్లలో 100 మంది అటెండ్ అయితే 95% మంది అప్పులో ఉన్నారు. అంటే ఈ ప్రైవేటు చదువుల పేరు మీద కార్పొరేటు విద్య కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి పెడతా ఉన్నాం. అట్లాగే కార్పొరేటు వైద్యం కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఆరోగ్యంగా ఖర్చు పెడతా ఉన్నాం. అట్లాగే ఫాల్స్ ప్రెస్టీజ్ల కోసం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పని ఫంక్షన్ల పేరు మీద కూడా లక్షల రూపాయల అప్పులు పాలవుతా ఉన్నాయి. ఈ 3 కలిపి ఇలా 95% మంది అప్పులు కూరుకుపోయారు. వాళ్ళ దాని నుంచి బయటకు రావాలంటే ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి, టెక్నాలజీ ఉంది. ఈరోజు అంటే ఒక విప్లవం, సాంకేతిక విప్లవం ఒకటి వచ్చింది కాబట్టి, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది కాబట్టి, ఉన్న ఊర్లోనే, ఉన్న ఇంట్లోనే అన్నీ నేర్చుకోవచ్చు. అది ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, ఎన్ని లెక్కలైనా నేర్చుకోవచ్చు, ఎంత ఇంగ్లీష్ అయినా నేర్చుకోవచ్చు, ఎంత సైన్స్ అయినా నేర్చుకోవచ్చు. అట్లాగే అంటే అన్నిటికీ సంబంధించిన సమాచారం ఉంది కాబట్టి, సో దాన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి సెల్ ఫోన్ వ్యవస్థ అవుతుందో
మంచికి పనికి వస్తుంది, మంచిని గ్రహించాలా, చెడుని విడిచిపెట్టాలా. కానీ అది జరుగుతలేదు. చెత్త చెదారం వాట్సాప్ చూస్తూ ఉంటారు. కానీ అవసరమైనటువంటి విద్యార్థులకు అవసరమైన, పెద్దవాళ్ళకు అవసరమైనటువంటి వాటిపైన దృష్టి పోవట్లేదు. అందుకనే గ్రామాలు పరివర్తన చెందేటువంటి వాతావరణం తీసుకురావాలి. ఆ బాధ్యత ఒకరి కాదు, ప్రభుత్వము, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యక్తులు, సంఘాలు అన్నీ కలిసికట్టుగా ఆలోచన చేసినప్పుడే ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ యొక్క జాతీయ సెమినార్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరాలంటే దీంతో పాటుగా దాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆ లక్ష్యాలను మనం సాధించగలుగుతాం.